కాకినాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. నాని ప్యారడైజ్ గ్లిమ్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. కేవలం 2 నిమిషాలు నిడివి కూడా లేని ఈ టీజర్ లేదా గ్లిమ్స్ ఇప్పుడు ఇంతలా వైరల్ ఎందుకు అవుతుంది? ఈ గ్లిమ్స్లో ఉన్న ఓ చిన్న బూతు మాట చుట్టూ తెగ వివాదాలు వస్తున్నాయి. అసలు ఈ మొత్తం గ్లిమ్స్లో ఉన్న కంటెంట్ని ఎలా చూడాలి, ఈ గ్లిమ్స్ ప్రేక్షకులకి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది, ఇలాంటి అన్ని విషయాలు తెలియజేయడానికి సీనియర్ జర్నలిస్ట్, ఫిల్మ్ క్రిటిక్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆ గ్లిమ్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మన ప్యారడైజ్ మూవీ గ్లిమ్స్లోకి వెళ్ళే ముందు, ఆ అనాలిసిస్లోకి వెళ్ళే ముందు స్వతహాగా మీకు అది ఎలా అనిపించింది? అంటే పెద్ద ఇబ్బందికరంగా ఏం లేదు, ఒక సాహసం చేయబోతున్నాడు నాని అని అనిపించింది నాకు. అంటే ఈ మధ్య కాలంలో కొంత అలాంటి జీవితాల గురించి మాట్లాడే ప్రయత్నం జరుగుతోంది. తమిళ సినిమా రంగంలో కొంచెం బలంగా జరుగుతోంది. ఒకవేళ ఆ ఇన్ఫ్లుయెన్స్తో ఈ ప్రయత్నం చేస్తున్నాడా ఇతను అని అనిపించింది. అంటే వెట్రిమారను, పారంజిత్తు వీళ్ళు కొంత తమిళ్లో క్యాస్ట్ ఇష్యూ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇది క్యాస్ట్ ఇష్యూగా మాట్లాడుకోవట్లేదు తెలుగు సమాజం. ఏది ఇప్పుడు నాని గ్లిమ్స్ ఏదైతే రిలీజ్ అయిందో దానిలో కాకుల కథ చెప్తున్నాం మేము అన్నాడు ఆయన. ఈ కాకుల కథని చెప్పటం అనే దగ్గర ఇది ఒక అట్టడుగు కులాల జీవితాన్ని చెప్తున్నాడు అని అనుకోవాలి కదా. అట్టడుగు సమూహాల జీవితాలకు సంబంధించిన కథ చెప్తున్నాడు. వీళ్ళు కల్చరల్గాను ఇతరత్రా కూడా తీవ్రమైనటువంటి అణిచివేతకి గురైనటువంటి సెక్షను. కోకిల కాకి ఈ కాన్ఫ్లిక్టు ఇవన్నీ పట్టుకొచ్చారు దానిలో, ఆ డిస్కషన్లోకి. దీని మీద కదా చర్చ జరగాల్సింది. ఇది కాకుండా అతను చేతి మీద ఒక పచ్చబొట్టు పొడుచుకొని దాని మీద ఎక్కువ చర్చ జరుగుతోంది, అనవసరమైన చర్చ. అంటే ఒక అణిచివేతకు గురైన సమూహం గురించి మాట్లాడబోతున్నాడు, దానికి కాకిని సింబల్గా తీసుకున్నారు. ఇది కాకి గురించి మోజుకూరి జాన్సన్ గారు ఒక కావ్యం రాశాడు. ఓకే. ఆ కావ్యంలో కాకి పడేటువంటి బాధని ఈ దేశంలో దళితులు పడుతున్నటువంటి బాధలతో పోలుస్తూ ఆ రచన సాగుతుంది. నాకు ఇది చూసినప్పుడు అది గుర్తొచ్చింది. చాలా అంటే కంటెంట్కి చాలా దగ్గరగా ఉంది ఆ థీము. ఉంది. రెండోది, ఆయన దానిలో ఇంకొక మాట అంటాడు. ఈ దేశ ప్రజలు రాజుల శృంగారాలు, రాజుల యుద్ధాలు చూసి వాళ్ళు అంటే ఎంటర్టైన్ అవుతారు అని అనుకుంటారు, కానీ అప్పుడప్పుడు కాకుల కథలు విని కూడా ఎమోషనలైజ్ అవుతారు. అంటే ఎమోషన్ కూడా వ్యాపారం అయిపోయిన తర్వాత ఏదో ఒక అంశంతో వ్యాపారం చేసుకోవటం, ఏదో ఒక ఎమోషన్తో వ్యాపారం చేసుకోవటంగా భావిస్తే ఈ ఎమోషన్ సాలబిలిటీ ఉంది దీనికి అనేది గుర్తించి ఈ సినిమా తీయటానికి ముందుకు అడుగు వేశాడా నాని. అతనే ప్రొడ్యూసర్ కూడా. అంటే రగ్గడ్ బ్యాక్డ్రాప్లో సినిమా చేయాలి, ఈ రగ్గడ్ బ్యాక్డ్రాప్లో చేసిన సినిమాలు సమాజంలో కనెక్ట్ అవుతున్నాయి అనే ఒక అభిప్రాయం రంగస్థలం నుంచి తెలుగు నిర్మాతలకి, దర్శకులకి కనెక్ట్ అవుతున్నటువంటి పాయింట్. అయితే రంగస్థలం సినిమాలో కూడా ఆ హీరో కులం ఏమిటనేది చెప్పడం, కాకపోతే బలహీన వర్గం అనేది మాత్రమే చెప్తాడు. ఇంట్లో ఒక కుట్టు మిషన్ ఉంటుంది, వాళ్ళ తండ్రి పాత్ర వేసినటువంటి నరేష్ దర్జీగా పనిచేస్తున్నాడు అనేది ఎస్టాబ్లిష్మెంటు. తద్వారా అదొక దిగువ తరగతి, దిగువ కులం. అంటే కులం గురించి మాట్లాడటానికి తెలుగు సినిమా ఎప్పుడూ సాహసం చేయలే. మీ మాటలు వింటుంటేనే నాకు ఒక క్వశ్చన్ వచ్చింది సార్. యాక్చువల్గా నా క్వశ్చనరీలో ఇది లేదు. అంటే కంపారిజన్ చేసుకున్నట్టయితే పక్కన మనకి తమిళ సినిమా పరిశ్రమలో వచ్చేసి వాళ్ళు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా దాన్ని నొక్కి నుంచి మరి దాని మీద సినిమా తీస్తున్నారు అనే కాన్సెప్ట్. అవును. మన దగ్గరికి వచ్చేలేకే అలాంటి రూట్ లెవెల్కి వెళ్తున్నారు, అలాంటి సమస్యలను టచ్ చేస్తున్నారు, ఆ లేయర్స్ అన్ని స్పృశిస్తున్నారు. కానీ కులం అనే మాట చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు? కులం చెప్పకుండా వర్గం అని మాట్లాడతారు. అవును. అయితే భారతీయ సమాజం కుల సమాజమా వర్గ సమాజమా ఎలా అర్థం చేసుకోవాలి అనే దగ్గర కమ్యూనిస్టుల దగ్గర నుంచి ఈ కన్ఫ్యూజన్ ఉంది. ఓకే. అంటే భారతదేశంలో చాలా స్పష్టంగా దోపిడీ చేసేటువంటి కులాలు, దోపిడీకి గురవుతున్నటువంటి కులాలుగా సమాజం చీలు ఉంది.
అంటే శ్రామిక కులాలు అంటున్నారు వాళ్ళు. ఆ శ్రామిక కులం అనేది ఎందుకు శ్రమ మాత్రమే చేయాలి వాళ్ళు? సంపద మీద హక్కులు కొన్ని కులాలకు ఉంటుంది. కొన్ని కులాలు ఆ సంపదలో పనిచేసి మాత్రమే బతుకుతూ ఉంటారు. ఏదైనా ఒక ఊరికి వెళితే, ఒక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో భూ సంబంధాలు కనుక ఒకసారి ప్రభుత్వ లెక్కల ప్రకారమే చూస్తే, ఆ గ్రామంలో ఎవరి దగ్గర ఎక్కువ భూమి ఉంది అని చూస్తే కొన్ని కులాల చేతుల్లో ఉంటుంది. అవును. కొన్ని కులాలు అందులో కూలి పని చేసుకుని బతుకుతూ ఉంటాయి. ఆ కులాలు ఒక పల్లెలోనో ఒక గూడెంలోనో ఉంటాయి. అదే కదా వర్గం. అవును. వర్గము అనే మాట ఎక్కడి నుంచి పుట్టింది? కార్ల్ మార్క్స్ దగ్గర నుంచి పుట్టింది. వర్గము అంటే దోపిడీ వర్గము, పీడిత వర్గము అనుకుంటే ఇక్కడ పీడిత కులాలు, దోపిడీ కులాలుగా ఉంది. కులమే వర్గం. కులమే వర్గముగా అర్థం చేసుకుంటే భారతీయ సమాజం అర్థమవుతుంది. వర్గము అని కన్ఫ్యూజ్ చేస్తారు వీళ్ళు. కులం గురించి స్ట్రైట్గా మాట్లాడకుండా. ఎందుకు మాట్లాడరంటే అగ్రకులాల వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండటానికి. అందుకని కులాన్ని ఓపెన్గా చెప్పడానికి ఒక మొహమాటం అడ్డొచ్చి వర్గం అనేటువంటి ముసుగు చాటున చెప్పే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు కొంచెం ఓపెన్గా మాట్లాడుతున్నారు తమిళ సినిమాలో. అవును. తెలుగు సినిమాలో కమ్యూనిస్ట్ దర్శకులు ఉన్నారు కొంతమంది గతంలో. వి మధుసూదన్ రావు గారు, ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నుంచి సినిమాల్లోకి వచ్చాడు. ప్రత్యేగాత్మ గారు ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నుంచే వచ్చాడు. తాతినేని ప్రకాష్ రావు గారు కూడా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి దీనిలోకి వచ్చిన వాడే. రాఘవేంద్రరావు గారి తండ్రి గారు కేఎస్ ప్రకాష్ రావు గారు కూడా అక్కడి నుంచి వచ్చిన వాడే. ప్రజానాట్య మండలి నుంచి వచ్చాడు ఆయన. వీళ్ళందరూ రూట్స్ అవే. కానీ వీళ్ళు ఎవరూ కూడా కుల సమాజం గురించి మాట్లాడే ప్రయత్నం చేయలే. కారణం ఏంటంటే క్రమంగా వీళ్ళు ఏ క్యాస్ట్ నుంచి అయితే రిప్రజెంట్ అయ్యారో ఈ కులం సమాజంలో దోపిడీ కులంగా కొంచెం ప్రామినెంట్ రోల్లోకి వచ్చి వీళ్ళకి వ్యతిరేకంగా దళితులు మొబలైజ్ అవుతున్నటువంటి, కింది కులాలు మొబలైజ్ అవుతున్నటువంటి ఒక సన్నివేశం. ఈ సన్నివేశం కన్ఫ్యూజన్లో పడేసింది ప్రపంచాన్ని. జయం మనదేరా అనే ఒక సినిమా చూసాం వెంకటేష్ గారితో. అంటే ఆ సినిమా తీసింది దగ్గుపాటి రామానాయుడు గారు. కుల ఘర్షణ వారి ఊర్లోనే జరిగింది. కారంచేడు అనేది తెలుగు సమాజంలో దళిత చేతనకి ఊతమిచ్చినటువంటి ఓ సందర్భం. ఆ ఇన్సిడెంట్ జరిగింది అక్కడే. ఆ ఇన్సిడెంట్ మీదే వాళ్ళు కమర్షియల్ సినిమా తీసి హిట్ కొట్టారు. ఇది వాస్తవం. అక్కడ కూడా ఎక్కడ అంటే కాస్ట్ గురించి చాలా లోపాయికారిగా మాట్లాడతారు. ఎక్కడా కూడా అవతల అంటే అది కుల పోరాటమే. కింది కులాల వాళ్ళు పై కులాల చేతుల్లో ఉన్నటువంటి సంపదని అందరికీ సమానంగా పంచాలి. ఇదే ప్రోగ్రాం. జరగవలసిన పని అది. ఇప్పుడు మన దేశంలో బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు ఉద్యమంలా చేశారు ఒకప్పుడు. చేసినప్పుడు కింది కులాల వాళ్ళకి చెప్పారు, మీరు పిల్లల్ని కనకండి అని. పిల్లల్ని కంటే ఆ పిల్లల్ని పెంచలేక వీళ్ళకి వచ్చే డబ్బులు చాలక సఫర్ అయ్యి, ఈ సఫరింగ్లో నుంచి ఈ డబ్బులన్నీ వీళ్ళ దగ్గర ఉండిపోవడం వలన కదా మనం ఈ దరిద్రం అనుకుని రివోల్ట్ అవుతారేమో. అందుకని వాళ్ళని ఆ దరిద్రంలోకి, ఆ స్థాయి దరిద్రంలోకి వెళ్లకుండా చూడటానికి పిల్లల్ని కనొద్దు అని చెప్పారు అని అక్కడే ఆపరేషన్లు చేశారు. అయితే ఇక్కడ పట్టించుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ దేశంలో పుట్టిన ప్రతివాడికి అన్నం పెట్టే పరిస్థితి ఉంది ఇక్కడ. ఎందుకు లేదు, ఎందుకు కనిపించడం లేదంటే సంపద అక్రమంగా పంపిణీ అయి ఉంది కాబట్టి. ఒక ఊళ్ళో 100 ఎకరాల పొలం ఉంటే ఆ 100 ఎకరాలు ఒక ఇద్దరి దగ్గర ముగ్గురు దగ్గర ఉంటుంది. మిగిలిన ఆ ఊళ్ళో వాళ్ళందరూ అందులో పని చేసుకుని బతుకుతారు. దాన్ని వీళ్ళందరికీ సమానంగా పంచితే ఎవడైనా ఏదైనా చేసుకోవచ్చు. అది చేయటం మర్చిపోయి ప్రభుత్వాలు అది చేయటం మానేసి, అది కదా చేయాల్సింది, అది మానేసి మీరు పిల్లల్ని కనొద్దు అనటం ఎలా కరెక్టు అని ఒక ఆర్గ్యుమెంట్ పుట్టింది ఆ రోజుల్లో. ఈ రోజుకి ఆ ఆర్గ్యుమెంట్కి సమాధానం లేదు. కాబట్టి మనం సమాజాన్ని అర్థం చేసుకోవటంలోనే గందరగోళం ఉంది. ఈ గందరగోళమే సినిమా రంగంలోనూ నడుస్తోంది. ఈ గందరగోళంలోనే ఇప్పుడు ఈ టీజర్ కొంచెం జనాల్ని గుచ్చింది. జనాలు అతను అట్టడుగు జీవితాల గురించి మాట్లాడబోతున్నాడు, దానిలో ఏ మేరకు నిజాయితీగా మాట్లాడతాడు అనే దాని మీద డిస్కషన్ ఓపెన్ కావాలి. కానీ ఈ లంజా కొడుకు అనే పదం మీద చర్చ జరుగుతోంది. నా క్వశ్చన్, సారీ సార్ ఇంటరప్ట్ యూ,
నా క్వశ్చన్ కూడా అదే సార్. ఇప్పుడు మనం ఆ సినిమా జస్ట్ ఆ గ్లిమ్స్ థీమ్‌ని పట్టుకొని ఒక మాట అనుకోంగానే మన చరిత్రలోకి వెళ్ళాం. సమస్యల్లోకి వెళ్ళాం. సినిమా డిస్కషన్ కాస్త సామాజిక డిస్కషన్ అయిపోయింది. అంటే అవును. ఆ పాయింట్‌లోనే అంత డెప్త్ ఉంది. అవును. దాన్ని వదిలేసి చేతి మీద టాటూలో ఒక మాట అన్నారు. ఒక బూత్ ఉంది. ఇలాంటి ఓ డిస్కషన్ రావడం ఎలా చూడాలి? అంటే చాలా సందర్భాల్లో చాలామంది ఈ మాటను ఎదుర్కొన్నారు చరిత్రలో. సార్. అంటే తండ్రి ఎవడో చెప్పుకోలేనటువంటి పిల్లలు పుడతారు ఒక ఒక సమూహంలో. సార్. ఇది లేదు అని ఎవరూ చెప్పడానికి లేదు లేదు, లేదు లేదు. కరెక్ట్. ఉంది. అలా పుట్టిన ఒక కొడుకు ఇలా ఎందుకు పుడుతున్నాం, మనం ఇలా ఎందుకు మాట పడుతున్నాం, మనం మన బతుకులు నిలబెట్టుకోవటానికి మనం కదలాల్సిన అవసరం ఉంది, అసమానంగా ఉన్నటువంటి ఈ ప్రపంచాన్ని సమానం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనే ఉద్దేశంతో నాయకుడిగా కదిలితే అదే సినిమా కంటెంట్ అయి ఉంటే, అంటే వాళ్ళు గ్లిమ్స్లో చెప్పింది అదే. అదే సార్. అంటే ఒక సఫరర్ గొంతుతో వినిపించింది అది. అవును. ఆ సఫరర్ ఆ హీరో మదర్ క్యారెక్టర్ అయి ఉండొచ్చు. ఆవిడ అంటే మనం ఆ మధ్య కటకటాల రుద్రయ్య అనే సినిమా చూసాం, దాసరి నారాయణరావు గారు. సార్. అందులో అది కర్ణుడి కథే చెప్పాడు. కర్ణుడి కథని సోషలైజ్ చేశారు. కర్ణుడు ఎందుకు హీరో మనకి అంటే, అతను క్షత్రియ వంశంలో పుట్టినప్పటికీ అతను పెరిగింది సూతకులంలో. అవును. కాబట్టి సూతుడుగా అతను అనేక అవమానాలను ఎదుర్కొని ఆ అవమానాలకు వ్యతిరేకంగా ఒక స్ట్రగుల్ ఉంది అతని జీవితంలో. అందుకని అతను మనకి హీరోగా కనిపిస్తాడు. కాదు అని చెప్తున్నారు ఈ మధ్య. కాదు, కర్ణుడు హీరో కాదు, అర్జునుడే హీరో అవును. కల్కి సినిమా వచ్చినప్పటి నుంచి అని కూడా వాతావరణం. మాట్లాడుతున్నారు కదా. ఈ ఆర్గ్యుమెంటు, దీని రూట్స్ ఎక్కడున్నాయి? ఈ ఆర్గ్యుమెంట్ చేస్తున్న వాళ్ళ రూట్స్ అంటే మళ్ళీ రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళన అని ఒకటి జరిగింది తెలుగు సమాజంలో. సార్. అన్ని చోట్ల జరిగింది. ఇప్పటికీ రిజర్వేషన్లను వ్యతిరేకించే బ్యాచ్ గణనీయంగానే ఉంది. ఉన్నారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఇది. ప్రతిభ అనేటువంటి దాంతో వీళ్ళు అంటే ప్రతిభ లేని వాడిని కుల ప్రాతిపదికన ఉన్నతోద్యోగంలో పెడితే ఆ సమాజం సర్వనాశనం అయిపోతుంది అంటారు వాళ్ళు. సార్. అది వాళ్ళ ఆర్గ్యుమెంట్. కానీ సమాన పద్ధతిలో మీరు ఎదగట్లేదు. అంటే ఒక 5 ఏళ్ల బ్రాహ్మణ పిల్లవాడికి అదే వయసు ఉన్నటువంటి ఒక మాల, మాదిగ, రెల్లి, ఇతర కింది కులాల్లో పుట్టినటువంటి కుర్రాడికి జ్ఞానంలో తేడా ఉంటుంది. వీడికి ఇంట్లో బ్రాటప్ నుంచి అన్నీ నేర్పిస్తారు. స్కూల్కి వెళ్ళే నాటికే వీడు కొంత జ్ఞానంతో ఉంటాడు. స్కూల్కి వెళ్ళిన తర్వాత జ్ఞానం మొదలవుతుంది వాళ్ళకి. ఇంట్లో ఎవరు ఏం నేర్పరు, మట్టి పిసకటం తప్ప. ఎందుకంటే వాళ్ళు నిరక్షరాస్యులుగానే ఉంటారు తల్లిదండ్రులు అక్కడ ఉండి, వాళ్ళేదో వ్యవసాయం పనులు చేసుకుంటూ ఉంటారు. ఆ మట్టి పిసకటంలో కొంత జ్ఞానం వస్తుంది వాడికి. కానీ ఈ మేజర్గా ఈ అక్షరాలతో రిలేషన్ అనేది వాడికి ఏర్పడేది స్కూల్లోకి వెళ్ళాక. వీళ్ళకి చిన్నప్పటి నుంచి తల్లి ఒళ్ళో కూర్చోబెట్టుకుని పద్యాలు చెప్తుంది, రైమ్స్ నేర్పుతారు, వాటి అర్థాలు చెప్తారు. నెమ్మదిగా వీడికి కొంత జ్ఞానం ఎక్వైర్ అవుతూ ఉంటుంది. వాడికి ఏమీ కాదు. వీళ్ళిద్దరినీ కలిపి ఒకే చోట కూర్చోబెట్టి పరిగెట్టమంటే ఎలాగా? కాబట్టి వీడికి కన్సిడరేషన్ ఇవ్వాలి కదా కొంత మేరకు. ఇది ప్రతిభ అనే సిద్ధాంతంలో ఉన్న డొల్లతనం. ఈ డొల్లతనం మీద జరిగే ఆర్గ్యుమెంటే మొన్న జరిగింది ఈ కర్ణుడు వర్సెస్ అర్జునుడు ఎపిసోడ్లో కూడా. కర్ణుడు ఆ కింది కులాల్లో పెరగటం వలన వచ్చిన గొడవ అది. ఓకే. కింది కులాల పరిస్థితులు ఉన్నాయి. దాన్నే దాసరి గారు అడాప్ట్ చేసి కరటాల రుద్రయ్యని తీసి కుప్ప తొట్టెలో పుట్టాను నేను, కుప్ప తొట్టె అని నన్ను అందరూ తిట్టేవాళ్ళు అని చెప్తాడు. అందులో డైలాగ్ ఉంటుంది. అదే మాట ఇప్పుడు ఇతను అంటున్నాడు, నాకు తండ్రి ఎవరో తెలియదు, నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అలాగే బాలచంద్ర గారు తప్పు తాళంగాళ్ళని ఒక తమిళ సినిమా తీశాడు. రజనీకాంత్, సరిత. అతను స్ట్రీట్ రౌడీ, అమ్మాయి వేసే, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ, అది సినిమా. ఓకే. అందులో ఈ డైలాగ్ ఉంటుంది. ఇదే డైలాగ్. నన్ను చాలామంది ఇలాగే పిలిచేవాళ్ళు అంటాడు ఆయన. ఇప్పుడు ఏ పదం అయితే వాడారో ఇక్కడ అదే పదం చెప్తాడు. నా తల్లి ఎవరో తెలియదు, నాకు తండ్రి ఎవరో తెలియదు, ప్రపంచం ఇలా పిలిచేది నన్ను, నేను ఇదేనేమో అనుకునేవాడిని, నాకు ఇప్పటికీ తెలియదు నా రూట్స్ ఏంటో అంటాడు. సో ఇది కొత్త కాదు అంటారు. ఇది కొత్త ఏం కాదు. అయితే ఇక్కడ ఇంకో సమస్య ఉంది సార్. అంటే వేరే వర్గం ఒకటి వచ్చింది. వాళ్ళు ఈ గ్లిమ్స్ రిలీజ్ అయినప్పటి నుంచి
చాలా సినిమాల్లో ఈ డైలాగ్ ఉంది, ఈ పదం ఉంది. మన బాలకృష్ణ అని ఉన్నారు. చిరంజీవి గారి సినిమా 'చంటబ్బాయి' సినిమా ఒకటి ఉంటుంది. సినిమా అంతా చాలా కామెడీగా నడుస్తూ ఉంటుంది. తన గతం ఎప్పుడైతే చెప్పుకోవాల్సి వస్తుందో, చిరంజీవి ఎమోషన్ అయినప్పుడు, క్యారెక్టర్ ఎమోషన్ అయినప్పుడు, మా నాన్నెవరో తెలియక చిన్నప్పటి నుంచి అందరూ ఆ లంజా కొడుకు అనే మాట అంటూ ఉంటే ఎంత బాధపడ్డాను అని చెప్పి ఇలా ఒక డైలాగ్ ఉంటుంది. ఇలా అగ్ర హీరోలందరూ ఈ మాటను చెప్పున్నారు. అయితే ఇప్పుడు వస్తున్న వాదన ఏంటంటే, అది సినిమా కంటెంట్లో భాగంగా ఒక ఎమోషనల్ సీన్లోనో ఆ సీన్కి అవసరమే వచ్చింది, ఆ ఫ్లోలో వెళ్ళిపోయింది. అవును. మీరు ఇప్పుడు ఈ సినిమాకి తీసుకున్నట్టే, ప్యారడైజ్ మూవీకి తీసుకున్నట్టయితే ప్రచారానికి కూడా దీన్నే వాడుకుంటున్నారు. దీన్నే ఎందుకు హైలైట్ చేస్తున్నారు? దీన్నే హైలైట్ ఈ వర్డ్ని జనరలైజ్ చేస్తున్నారా అన్నట్టు క్వశ్చన్ చేస్తున్నారు. బూతుగా చూస్తున్నారు దీన్ని. అవును. కానీ ఇది బూతుగా వాడటం లేదు అక్కడ ఆ టీజర్లో. ఆ టీజర్ లేకపోతే గ్లిమ్స్లో వాడిన సందర్భం ఒక బాధితురాలు తన బాధ చెప్పుకుంటూ మాట్లాడినటువంటి మాటలు అవి. అవును. ఆ కోపము, ఆక్రోశము, ఆ మాట పడినటువంటి మనిషి మాట్లాడుతున్న మాటలు అవి. అవును. ఆ బాధ మోస్తున్నటువంటి జాతి మాట్లాడుతున్నటువంటి మాటలు అవి. ఆ బాధ ఆ పెయిన్ని భరిస్తున్నటువంటి కులం మాట్లాడిన మాటలు అవి. ఆ కులం టోన్లో వీళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళు నీతులు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళే అన్నది ఆ మాట. ఇప్పుడు ఎవరైతే నీతుల గురించి మాట్లాడుతున్నారో వాళ్ళు అన్న మాటనే వాళ్ళు ఆగ్రహంగా మమ్మల్ని ఇలా కాయిన్ చేశారు, అంటే అది తప్పైపోయింది, మమ్మల్ని ఇలా కాయినైజ్ చేశారు మీరు అని మాట్లాడితే దీని మీద నీతులు మాట్లాడితే ఎలాగ వాళ్ళు? అది దుర్మార్గం కదా. సార్, అంటే నీతులు మీరు మాత్రమే మాట్లాడతారా? మిగిలిన వాళ్ళు బూతులు మాట్లాడతారని మీరే కాయినైజ్ చేస్తారా? ఇది ఎలా కరెక్టు? సమాజంలో అసమానతలు ఉన్నాయి. అసమానతల వలన నాశనం అయిపోయిన జీవితాలని బాగు చేసుకోవడానికి ఒక ప్రయత్నంగా ఒక వ్యక్తి కదిలినటువంటి కదలికలను ఆ సినిమాలో చూపిస్తారు అనుకుందాం. ఏ సినిమా అయినా అంతే కదా. ఇప్పుడు పాతాళ భైరవి సినిమా ఉంది. అందులో అతనేమిటి, ఒక తోటమాలి కొడుకు, తోటరాముడు. తండ్రి ఉండడు, సింగిల్ మదర్ పెంచుతుంది అతన్ని. ఆ అమ్మాయి తోటమాలిగా పనిచేస్తూ కొడుకుని పెంచుతుంది, ఏదో ప్రయోజకుడు అవుతాడు కదా అని. అతను రోజు సైన్యంతో గొడవలు పెట్టుకుని వస్తూ ఉంటాడు. వారిస్తూ కూడా ఉంటుంది తల్లి అని చెప్పేసి. ఒక కొడుకుని ఇవ్వమంటే ఈ రాక్షసుడిని ఇచ్చావేంటి దేవుడా అంటూ ఉంటుంది. అది కదా కాన్ఫ్లిక్ట్. అది కూడా కాస్ట్ కాన్ఫ్లిక్టే. కాకపోతే రచయిత గారు దాన్ని సానుకూలంగా చెప్తాడు, మనం ముందు మాట్లాడుకున్నట్టు అన్నట్టు. అలాగే తెలుగులో వి మధుసూదన్ రావు గారి డైరెక్షన్లో సినిమా వచ్చింది, మంచి రోజులు వచ్చాయని. అక్కినేని నాగేశ్వరరావు గారు, కాంచన గారు నటించారు ఆ సినిమాలో. ఆ సినిమాలో కాన్ఫ్లిక్ట్ ఏమిటి, ఒక పనివాడికి యజమానికి గొడవ. కానీ ఈ హీరో క్యారెక్టర్ దళితుడని అక్కడ ఎస్టాబ్లిష్ చేయకుండా, అంటే పాలేరు పనే చేస్తూ ఉంటాడు ఇతను. పాలేరే కానీ కుల ప్రస్తావన ఉండదు. ఇద్దరు పోటీ పడతారు. అంటే నేను ప్రెసిడెంట్గా పోటీ చేస్తాను అంటాడు ఇతను, ఊరు ప్రెసిడెంట్గా హీరో. చేస్తే నువ్వు ఓడిపోతావు, ఓడిపోతే కనుక ఊరు వదిలి వెళ్ళిపోవాలి అని. ఇది పందెం అండి. పందెం ఒకవైపు నుంచే కదా, అవతల నుంచి కూడా ఉండాలి కదా. అవును. ఏముంటే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు అని ఊళ్ళో నుంచి కొంతమంది అడుగుతారు. ఒకవేళ నేను గెలిస్తే ప్రెసిడెంట్ గారు అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా అంటాడు. ఓకే అంటాడు. ఇతను గెలుస్తాడు. గెలిచిన తర్వాత ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలి. ఇది కాన్ఫ్లిక్ట్ సినిమాలో. ఆ అమ్మాయి వచ్చేస్తుంది తండ్రి పరువు కాపాడటానికి. ఆయన ఉరేసుకోవడానికి ట్రై చేస్తాడు ఇంట్లో. అతన్ని కాపాడటానికి ఈవిడ కాపురానికి వచ్చేస్తుంది. ఇలా నడుపుతాడు కథని. అక్కడెక్కడా కూడా కుల ప్రస్తావన ఉండదు ఆ సినిమాలో. కానీ అది కాస్ట్ వారే. రిజర్వ్డ్ పంచాయతీలు అనే నినాదం నేపథ్యంలో పుట్టిన కథ అది. సార్, అంటే టాపిక్ నుంచి కాస్త డైవర్ట్ అవుతున్నాను. ఇది ప్రెసిడెంట్ గారి పిల్లల కథ కూడా ఇదే కదా? అదేనా? ఓకే. కొత్త సినిమాలకి పాత సినిమాలే మూలాలను కదా మనం అనుకునేది. ఓకే. కాబట్టి ఇలా ఈ క్యారీ ఫార్వర్డ్ నేచరే. అది కూడా తమిళ సినిమా నుంచి రీమేక్. తమిళ్లో జయలలిత శివాజీ చేశారు. తెలుగులో నాగేశ్వరరావు కాంచనా చేశారు. తమిళ్లో కాస్ట్ మాట్లాడే ప్రయత్నం చేశారు అక్కడ. తెలుగులో అది లేకుండా కథను నడిపారు. ఇదే పరిస్థితి మనకు అనేక సినిమాల్లో కనిపిస్తుంది తెలుగులో. ఇప్పుడు కొంచెం ఓపెన్గా మాట్లాడే ప్రయత్నం జరుగుతోంది ఈ మధ్య. అది కూడా తమిళ సినిమా నుంచి నేర్చుకున్నదే. అసురన్ కావచ్చు, అది తెలుగులో
ఒక ప్రయత్నం చేశారు వెంకటేష్. అవును. వెంకటేషే చేసినటువంటి జయం మందేరా, అవును. అది కూడా అంతరార్థంలో దళిత కథే. దాంట్లో కాస్త చెప్తారు సార్, ఆ పెయిన్ కాస్త చూపిస్తారు, ఆ పెయిన్ కొంత డిస్కస్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. జరుగుతుంది. అవును. కాబట్టి ఇలాంటి సినిమాలు అరుదు. కానీ దీన్ని ఓపెన్ ఏరియాలో మాట్లాడటానికి రకరకాల ప్రయత్నాలు జరిగినాయి, కానీ అవి కూడా ప్రయోజనాత్మకంగానే జరిగినాయి. ప్రయోజనాత్మకంగానే ఎన్టీ రామారావు గారు బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే సినిమా తీశాడు. సార్ తీసి దానిలో వశిష్ఠుడి మీద డైలాగ్ ఉంటుంది, అది ఉంది, యూట్యూబ్లో చూడొచ్చు. సార్ వశిష్ఠుడిని స్ట్రైట్గా ఈయన ప్రశ్నిస్తాడు. గుమ్మడి గారు చేశాడు వశిష్ఠుడి క్యారెక్టర్. విశ్వామిత్రుడైన అరుంధతి, మాదిగ కన్య అరుంధతిని మగువని చేసుకున్నది, మసిపూసి మారేడుకాయ చేయుటకైనటయ్యా అంటాడు ఈయన. అని సంస్కర్తని అనిపించుకోవటానికేటయ్యా అని అడుగుతాడు. ఆ డైలాగ్ చాలా కీలకమైన డైలాగే. ఇలాంటివి అప్పుడప్పుడు ఎక్కడైనా తగులుతాయి తెలుగు సినిమా చరిత్రలో, కానీ ఒక కాన్సెప్చువల్గా మాట్లాడే ప్రయత్నం అయితే కాన్షియస్గా జరగలేదు. సార్ ఇతను ఆ ఏరియాలో ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా నిజంగానే ఆ లెవెల్లో ఉంటుందా లేదా అనేది సినిమా వచ్చాక కానీ తెలియదు మనకి. ప్రయత్నం అయితే గొప్పదంటారు. ఒక ప్రయత్నం జరుగుతోంది. ఆ మాట, ఆ బూతు అని మాట్లాడటం తప్పు. ఈ బూతుని మోస్తున్న వాళ్ళ కోపము, ఆగ్రహము అంతా కనిపిస్తోంది దానిలో. ఓకే. రోజువారీ అంటున్నారు కదా, అవును. రోజువారీ వాడుతున్న భాషే అది. అది అంటే మనకి మనుషులంతా ఒక్కటే అనే నినాదం ఉంది. ఈ మనుషులంతా ఒక్కటే అనే నినాదం పై కులాల వాళ్ళు ఇస్తే ఒకలాగాను, కింది కులాల వాళ్ళు ఇస్తే ఒకలాగాను పనిచేస్తుంది. పై కులాల వాళ్ళు మనుషులంతా ఒకటే అంటే కింది కులాల వాళ్ళని దోపిడీ చేయడానికి మార్గం వెతుకుతున్నాడు అని. కింది కులాల వాళ్ళు కనుక మనుషులంతా ఒకటే అంటే పై వాళ్ళని కిందకి లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు అని. ఓకే. కింది కులాల వాళ్ళు ఇచ్చినప్పుడు మాత్రమే మనుషులంతా ఒకటే నినాదం ప్రోగ్రెసివ్. పై కులాల వాళ్ళు ఇస్తే అంటే ఆ నినాదం ఇచ్చిన వాడి కులం ఏంటి అనేది చూడాలి. ఆ నినాదం పై కులాల వాళ్ళు ఇస్తే అది దోపిడీ నినాదమే. ఓకే. ఆ నినాదంలో మనుషులంతా ఒకటే అనే డెమోక్రటిక్ ఆకాంక్ష ఉన్నప్పటికీ అది అన్న వ్యక్తి ఎవరు, అన్న వాడి కులమేమిటి కులమేంది? అనే దాన్ని బట్టి ఆ నినాదం ఏం చేయబోతోంది అనేది అర్థం చేసుకోవాలి. ఇది లేకపోతే ప్రపంచం అర్థం కాదు. అందుకని ఒక దిగజారిన కులాలు, ఇలా దిగజారిన కాదు, దిగువనున్నటువంటి కులాలు, కరెక్ట్ వర్డ్. దిగజార్చిన కులాల తాలూకా ఆగ్రహ ప్రకటనగా మాత్రమే చూడాలి అది. ఈ డైలాగ్ని ఆగ్రహ ప్రకటనలో భాగంగా మేము ఇంతకాలం మమ్మల్ని ఇలా కాయినైజ్ చేశారు మీరు, దాని మీద తిరుగుబాటు చేస్తున్నాం మేము అనేదే గొడవ. సార్ ఇక్కడ ఇంకొక సమస్య ఉంది సార్. అంటే ఈ మధ్యకాలంలో తెలంగాణ భాష మీద, తెలంగాణ యాస మీద చాలా సినిమాలు వస్తున్నాయి, మంచి విజయాలు కూడా సాధిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇదే డైరెక్టర్ ఎవరైతే శ్రీకాంత్ ఓడెలా దసరా అనే మూవీ తీశారు, ఆయన ఇప్పుడు ఇది 2వ సినిమా ప్యారడైజ్. అవును. ఈ 2 సినిమాల్లో కూడా తెలంగాణ బ్యాక్గ్రౌండ్ ఆ యాస పెట్టారు. కానీ ఇప్పుడు కొంతమంది విమర్శిస్తుంది ఏంటంటే తెలంగాణ యాస పేరుతో అక్కడక్కడ బూతులు పెట్టేసి, అక్కడక్కడ వాళ్ళు రోజు తాగుబోతులని ఇలాంటిది ఒకటి చూపించేసి, దసరాలో అదే చూపించావు, ఇప్పుడు ఈ సినిమాలో బూతు పెట్టేశావు, తెలంగాణ భాషని, తెలంగాణ యాసని ఏమన్నా కించపరుస్తున్నావా అని చెప్పేసి శ్రీకాంత్ ఓడెలను కూడా విమర్శిస్తున్నారు సార్. అంటే తెలంగాణ కల్చర్ గురించి ఏది మాట్లాడినా అవతల సమాజం ఇలాగే రియాక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు అనేక సినిమాలు చూసాం మనం ఈ మధ్యకాలంలో. చాలా పాపులర్ అయినటువంటి సినిమా ఒకటి ఉంది, బలగం అనే పేరుతో. ఆ సినిమా మీద కూడా ఇదే విమర్శలు వచ్చినాయి కదా. అందరూ కలిసి సామూహికంగా తాగటం అనేది ఒక కల్చర్గా ఒక చోట ఉన్నప్పుడు హై సొసైటీలో కూడా అది ఉంటుంది. కానీ అంటే ఇంట్లో బారు ఉంటుంది, ఇంట్లో బారు ఉన్నటువంటి బారు లేని ఇల్లు అది ఇల్లు కానేరదు అన్నట్టుగా అగ్రకులాల వాళ్ళ దోపిడీదారుల ఇళ్ళు డిజైన్ అయిపోయినాయి కదా. బార్ రూమ్ పెట్టుకుంటున్నారుగా మీరు. వాళ్ళు ఇది కల్చర్లెస్ వ్యవహారం అంటారు దీన్ని. కానీ ఇద్దరు చేసేది ఒకటే. అదే కదా నువ్వు చేస్తోంది ఏమిటి, వాళ్ళు చేస్తే నువ్వేమో విచిత్రంగా అని ఎందుకు అనిపిస్తోంది, దాన్ని ఎందుకు నువ్వు ప్రజాస్వామికం అనుకోవు. అందుకని ఈ విమర్శల్లో కూడా ఈ తేడాలు ఉంటాయి, ఎవరేమిటి అనేది. అంటే తాము చేసేది శృంగారము
అన్న పద్ధతిలో మాట్లాడేస్తారు వీళ్ళు. అది ప్రమాదం. అంటే ఏదైనా సరే ఏది చూపించినా ఇలా గొడవకు వస్తారు. అయితే దసరా సినిమాలో నిజంగా అక్కడ అది బొగ్గు గనుల ప్రాంతంలో జరిగినటువంటి కథగా చెప్తాడు అతను. సార్ కానీ ఆ సినిమా మొత్తం ఆ స్మిత సిల్క్ బార్ చుట్టూ తిరిగి సార్ ఆ బొగ్గు గనుల్లో జరుగుతున్నటువంటి వ్యవహారాల జోలికి వెళ్ళదు. అవును. ఆ బొగ్గు గని కార్మికుల జీవితాల్లోకి వెళ్ళదు. వాళ్ళ జీవితాల్లో ఉన్న ఘర్షణ జోలికి వెళ్ళదు. వాళ్ళకి యాజమాన్యంతో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ జోలికి వెళ్ళదు. అక్కడ కార్మిక సమాఖ్యలు పనిచేసినాయి, చాలామంది చనిపోయారు. ఏది అసలు ఏమైపోతున్నారో తెలియకుండా హత్యలు జరిగినాయి అక్కడ ఓ వాళ్ళ దగ్గర నుంచి. అంటే ప్రశ్నించిన వాళ్ళని చంపేయటం అనేది ఒక కల్చర్గా నడిచింది సింగరేణిలో. ఓకే. అలా వాళ్ళ జీవితాల గురించి మాట్లాడే ప్రయత్నం ఏమాత్రము చేయకుండా సిల్క్ బార్ చుట్టూ కథను తిప్పటం అనేది తప్పు. ఓకే. దాని మీద విమర్శించవచ్చు, అంతవరకే. అది ఈ సినిమాలో రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడేమో అనుకుంటున్నాను నేను. ఏది ఈ ప్యారడైజ్లో అర్థమైంది సార్. అది నిజంగా రెక్టిఫై చేసుకుంటే ఓకే. లేదు ఈ గ్లిమ్స్ వరకే పరిమితమై ఈ చైతన్యం, సినిమా మళ్ళీ యథాతథంగానే ఉంటే అప్పుడు విమర్శించవచ్చు. సార్ మనం అంటే ఈ మాట చుట్టూ ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకోవద్దు, ఎందుకంటే ఇప్పుడున్న సమస్య ఇదే కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాను. మనం చూసుకున్నట్టయితే అర్జున్ రెడ్డి, కేజీఎఫ్, పుష్ప ఇలాంటి పెద్ద సినిమాలన్నింటిలో కూడా బూతులు ఉన్నాయి సార్. ఉన్నాయి. కానీ ఎప్పుడైనా నాని మాత్రమే ఏదన్నా కొంచెం కొత్తగా ఆ లైన్ దాటి ప్రయత్నించిన ప్రతిసారి నాని మీదే విమర్శలు, నానినే టార్గెట్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో నాని మీద ఏమైనా కుట్ర జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? నాని మీద కుట్ర జరుగుతోందని కాదండి, కంటెంట్ మీద జరుగుతోంది. కంటెంట్ మీద మాత్రమే దాడి జరుగుతోంది. ప్రతి సందర్భంలోనూ అదే నడుస్తోంది. అంటే ఒక ఒక మర్యాదస్తుల ఏరియా ఉన్నట్టుగా ఒక భ్రమ కల్పింపజేసి ఇలాగే ఉండాలి, ఇదే మాట్లాడుకోవాలి అంటారు. అంటే ప్రతి క్యాస్ట్లోనూ బూతుకు కూడా కులం ఉంటుంది. బూతుకి కూడా కులం ఉంటుందనే విషయం తెలుసుకోవాలి. అంటే ఒక కులం బూతు ఒకలా ఉంటుంది, ఇంకో కులం దాని ఎక్స్పీరియన్సెస్లో నుంచి అవి పుడతాయి. అది ఒక అధ్యయనం చేయవలసినటువంటి విషయం. బూత్ అనేది ఒక ఎమోషన్ తాలూకా ఎక్స్ప్రెషన్. ఆ ఎక్స్ప్రెషన్ కోసం వాడే లాంగ్వేజ్ అంతే. దానికి ఆ ప్రాధాన్యత ఉంది. ఆ ప్రాధాన్యత ఇచ్చి పరిశోధన జరిపితే ఏ కులం బూతులో ఏ ఆగ్రహం వ్యక్తమవుతోంది అని నువ్వు అధ్యయనం చేయగలిగితే సమాజం నీకు తెలుస్తుంది. సమాజాన్ని తెలుసుకోవాలనే తపన నీకు లేదు. ఎవరు ఎక్స్ప్రెషన్ చేసినా నీ యాంగిల్లో నువ్వు మాట్లాడటమే తప్ప వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అనేది కదా మీరు మాట్లాడాల్సింది. అవును. వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అనే కోణం కంటే కూడా నువ్వు అనుకుంటున్నది వాడు మాట్లాడాడా లేదా అనేది రివ్యూ అయిపోతే ఎలాగా? నీ అభిప్రాయం చెప్తే రైటా, వాడి అభిప్రాయం చెప్తే తప్ప, ఇది రివ్యూ అంటే ఎలాగా? అదే జరుగుతుంది. అందుకని ఈ మాట్లాడేటువంటి కులాలు, మాట్లాడగలిగిన కులాలు వాళ్ళే ఈ బూతని దాడి చేస్తున్నారు ఇప్పుడు. సార్ చివరిగా ఒక ప్రశ్న సార్, మనకి నాని అంటే ఏదో న్యాచురల్ స్టారు, మన పక్కింటి అబ్బాయి, మన హీరో, ఇలాంటి ఒక ఎక్స్ప్రెషన్ కానీ ఇలాంటి ఒక ఫీలింగ్ కానీ ఉండేది. కానీ నాని గత చిత్రాలను చూసుకున్నట్టయితే దసరా, హిట్ 3, ఇప్పుడు ప్యారడైజ్, అంటే ఒక రగ్గడ్ క్యారెక్టర్స్, ఒక మాస్ క్యారెక్టర్స్, సో తన పందా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సక్సెస్ అవ్వచ్చు అనుకుంటున్నారు? అంటే ఒకే తరహా పాత్రలు చేయరు కదా ఎవరు. సార్ మారాలి, తను అందరివాడు అనిపించుకోవాలి అనేటువంటి కోరిక ఉంటుంది కదండి. ఆ కోరికలో భాగంగా ప్రస్తుతం ఈ తరహా సినిమాలు చేయాలని అనుకుంటున్నాడు అతను. అంటే దీనిలో కూడా హిట్లో అతని క్యారెక్టర్ వేరు, ఇందులో క్యారెక్టర్ వేరు. ఇది వేరే కథ, అది వేరే కథ. అదొక కాప్ స్టోరీ. సార్ దానికి ఉండే గొడవలు దానికి ఉంటాయి. ఈ కథలో ఈ క్యారెక్టర్కి ఉండే కాన్ఫ్లిక్ట్ ఈ క్యారెక్టర్కి ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ ఒక సరదా సినిమా కూడా చేయొచ్చు అతను. సార్ ఒక నటుడిని ఒక ఏరియాకి లిమిటెడ్ చేయటం కరెక్ట్ కాదు. అన్ని రకాల వేషాలు వేశారు కదా అందరూ. అవును. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఆయన ఎర్లీ ఏజ్లోనే, అంటే హీరోగా ఎస్టాబ్లిష్ అవుతున్న టైంలోనే భీష్మ చేశాడు కదా. రాజు పేద అనే సినిమాలో
ఆయన చేసిన పాత్ర ఏంటి, అప్పటికి ఆయన స్థాయి ఏమిటి, అందులో కొడుకు ముష్టెత్తుకుంటుంటే అతని బొచ్చులో నుంచి డబ్బులు తీసుకెళ్ళి తాగి తిరిగేటువంటి క్యారెక్టర్ చేశాడు ఆయన. హీరో క్యారెక్టర్ కాదు అది, హీరో కాకపోయినా చేశాడు, నటుడు కాబట్టి చేశాడు. ఆ నటుడు అనేవాడు చేయాలి, చేయకపోతే అలాగే బడిపంతులు అనే క్యారెక్టర్ చేశాడుగా. అదే ఎన్టీ రామారావు పక్క సినిమాలో 75కి వస్తే ఎదురులేని మనిషిలో డ్యాన్సులు చేశాడు కదా, అది చేశాడు, ఇది చేశాడు. అలా చేయాలి కదా ఏ క్యారెక్టర్ అయినా. అందుకని నాని తన వంతుగా, అంటే ఒక ఏరియాకి లిమిటెడ్ అయిపోతే ఆ జానర్ పక్కకి వెళ్ళిపోయినప్పుడు ఇతను పక్కకి వెళ్ళిపోతాడు. లేదు ఆ జానర్ సినిమాలకు ఇతను ఎక్కువైపోయినప్పుడు కూడా పక్కకి వెళ్ళిపోక తప్పని పరిస్థితి. చాలామంది కండిషన్ అదే. అంటే అక్కడ వరకే పరిమితం అయితే అతను అన్నయ్య పాత్రల్లోకి, తండ్రి పాత్రల్లోకి ట్రాన్స్ఫర్ అయిపోవాలి. ఒకవేళ నాని ఆ సినిమాలే చేసుకుంటూ ఉంటే చిరంజీవికి తండ్రిగా క్యారెక్టర్ కూడా ఇస్తారు అతనికి. ఆ ప్రమాదం నుంచి తను తాను బయటేసుకోవటానికి తిప్పలు పడుతున్నాడు అతను. అలాగే అర్థం చేసుకోవాలి. సూపర్ సార్. ఇప్పుడు ఏదైతే ఈ ప్యారడైజ్ గ్లిమ్స్ ఇన్ని వివాదాలకి లేకుంటే ఇంత వైరల్ అవుతుందో, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం అనుకున్నట్టు ఇప్పుడు మీరు మాట్లాడినట్టు సినిమా అదే స్థాయిలో కానీ ఉంటే మరోసారి మన ఇద్దరం కూర్చొని ఆ సినిమా మీద రివ్యూ చేద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.